నేను డాక్టర్ మోహన్ రావు గద్వాల. ఈరోజు నేను మీ ముందుకి ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వర్షాకాలం నుంచి డిసెంబరు జనవరి వరకు వర్షము, ముసురు, చలి వీటి వలన జ్వరాలు వస్తూ ఉంటాయి. అయితే జ్వరం అనేది ఒక జబ్బు కాదు, ఇది ఒక లక్షణం. నేను దాని గురించి ఇంకోసారి మాట్లాడతాను. ఈరోజు ముఖ్యంగా జ్వరాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి మాట్లాడతాను. మనకు వచ్చే జ్వరాలలో 100కి 80 నుంచి 90% వైరస్ జ్వరాలు వస్తుంటాయి. కేవలం 10 నుంచి 15% మాత్రమే బ్యాక్టీరియా జ్వరాలు వస్తుంటాయి. ఈ రెండుకి తేడా మనం తెలుసుకొని ఉండాలి. తర్వాత అది ఏ జ్వరమైనప్పటికీ కూడా మొదటి 5 రోజులు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరము లేదు. ఎంత లేదన్నా 3 రోజులు. ఈ 3 రోజులు మీరు చేసుకోవలసిన వైద్యం ఏంటంటే మొత్తము 100కి 100% విశ్రాంతి తీసుకోవాలి. ఏదో జ్వరం మాత్రం మింగి స్కూల్కి పంపిద్దాము, జ్వరం మాత్రం మింగి డ్యూటీకి పోదాము అనే ఆలోచన ఉండకుండా పూరా విశ్రాంతి తీసుకోవాలి. ఇది మొదటి వైద్యము. రెండోది, జ్వరంలో నీరు ఎక్కువ తాగాలి. మినిమం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. పండ్లు ఎక్కువ తినాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. ఆహారము చాలా తక్కువ తినాలి. ఇది రెండో వైద్యము. మూడో వైద్యము, జ్వరము, నొప్పులు అవి చాలా తీవ్రంగా ఉంటే అప్పుడు పెద్దవాళ్ళు అయితే 650 mg పారాసిటమాల్ వేసుకోవాలి. పిల్లలకైతే 300 నుంచి 500 వరకు మిల్లీగ్రామ్స్ ఉండే ట్యాబ్లెట్ వేసుకోవాలి. జ్వరాన్ని, నొప్పుల తీవ్రతను బట్టి రోజుకు 3 నుంచి 4 మార్లు కూడా వేసుకోవచ్చు. మొదటి 3 రోజులు ఈ వైద్యం మాత్రమే చేసుకోవాలి. ఇంతకుమించి ఎక్కువ వైద్యం చేయకూడదు. ఏ జబ్బు అయినా 3 రోజుల్లో మీకు ప్రమాదము చేయదు. ఇక చేయకూడనివి ఏంటంటే, మనము జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్కి పోయి గ్లూకోజ్ పెట్టు అంటుంటాము. గ్లూకోజ్లో ఏమీ ఉండదు, చక్కెర నీళ్ళు తప్ప. కాబట్టి ఆ గ్లూకోజ్ బదులు నేను చెప్పినట్టు పండ్లు, నీళ్లు, టెంకాయ పాలు, పండ్ల రసాలు ఇవి తీసుకోవాలి. ఇంకా రెండోది, మనము హాస్పిటల్కి పోయి వెంటనే పరీక్షలు చేసుకుంటాము. కొందరైతే డాక్టర్ల గాడికి కలవకుండానే నేరుగా వెళ్ళిపోయి పరీక్షలు చేసుకుంటుంటారు. మొదటి 3 రోజులు మీరు ఏ పరీక్షలు చేసుకున్నా జబ్బు బయట పడదు. మీ డబ్బులు మాత్రమే జబ్బులోంచి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మొదటి 3 రోజులు ఏ పరీక్షలు చేసుకోవద్దు. డాక్టర్లు చెప్పినా చేసుకోవద్దు. ఇకను 4వ పాయింట్ ఏంటంటే, యాంటీబయాటిక్ అనే మన మదిలో పిచ్చిగా తయారైపోయింది. యాంటీబయాటిక్ అనేది 80 రకాల జ్వరాలలో అవసరము పడదు. కేవలము 10-15 రకాల జ్వరాలలోనే అవసరం పడుతుంది. అవసరం లేకుండా యాంటీబయాటిక్ వేసుకుంటే అది అవసరం వచ్చినప్పుడు పని చేయదు. దానివల్ల మీకు చాలా ప్రమాదం జరుగుతుంది. ఒక్కోసారి ప్రాణానికి కూడా హాని ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్ అనేది జబ్బు నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. జబ్బు నిర్ధారణ కావటానికి మినిమం 3 రోజులు పడుతుంది. అందుకోసమే పరీక్షలు కూడా 3 రోజుల తర్వాత చేసుకోవాలి. ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని జ్వరం వచ్చిన వెంటనే భయపడి డాక్టర్ల వద్దకు పారిపోవద్దు. అదేవిధంగా భయపడి గ్లూకోజులు పెట్టించుకోవద్దు. మొదటి 3 రోజులు జ్వరము ఏమీ ప్రమాదం ఉండదు. అది ఎంత ఉన్నా ప్రమాదం ఉండదు. పారాసిటమాల్ మాత్ర కూడా 101-102 డిగ్రీల జ్వరం దాటితేనే వేసుకోవాలా. లేదంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయటము, తడిబట్ట పొడి బట్టతో తుడుచుకోవటము, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీరు గమనించి ఈ వైరల్ జ్వరాలకు మీరు మంచి ఆహారం తీసుకొని విశ్రాంతి ద్వారా మీ యొక్క జ్వరాలు తగ్గించుకుంటారని, ఎప్పుడైతే కొన్ని విషయాలలో తలనొప్పి ఎక్కువ ఉండటము, దగ్గు ఎక్కువ ఉండటము, దగ్గుతో పాటు గల్లబడటము, శరీరం కాళ్ళు చేతులు వాపులు రావటము, ఎర్రగా తయారు కావటము, అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కలవండి. లేదంటే మొదటి 3 రోజులు కలవద్దు.
డాక్టర్లు కలిసిన తర్వాత వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత వాళ్ళ సలహాల ప్రకారము 3 రోజుల తర్వాత వాళ్ళ సలహాలు పాటించండి. ఈ విధంగా పాటిస్తారని, ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటూ మీ డాక్టర్ మోహన్ రావు.